ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026 సంవత్సరము మార్చి నెల 20వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రీస్తుకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తుకు కలిగి ఉన్న మనసును మీరును కలిగి ఉండుడి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, మీరందరూ స్కూల్స్ వెళ్తూ ఉంటారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్స్ వెళ్తూ ఉంటే మీరు నేర్చుకునే పాఠాలను బట్టి ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుంది, వింటారు నేర్చుకుంటారు, చదువుతారు, హోంవర్క్ చేసుకుంటారు. ఏంటి అంచెలంచెలుగా ఎక్కడ దాకా ఎదుగుతారు, మంచి స్థితిలోనికి వస్తారన్నమాట. అవునా కాదా? అయితే ఎక్కడి నుంచి రావాలి? మన మనసులో నేర్చుకోవాలని కలగాలి. ముందు మనం చదవాలి అని మన మనసులో కలగాలి. మనం హోంవర్క్ చేయాలి అని చెప్పేసి మనకు కలగాల. మనకి చదవాలని మనకు కలగాల. అవునా కదా? అప్పుడు తప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంటుందా? ప్రతి పరీక్షలో చక్కగా పాస్ అవుతారన్నమాట. అదేవిధంగా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సు అని కొంతమంది చూడండి, పలానా ఆమె భలే మంచి మనసు కలిగిందండి, పలానా ఆయన భలే మంచి మనసు కలిగినవాడండి అంటే, మనస్సు మంచిదైతే చేసే క్రియలు కూడా ఏమవుతాయి, చాలా మంచిగా ఉంటాయి. అవును కదా? మంచి పనులు చేస్తుంటాం. అవునా కదా? అదేవిధంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, క్రీస్తుకు కలిగి ఉన్న మనసు ప్రేమించే మనస్సు. మొట్టమొదటిగా ప్రేమించే మనస్సు. 10 ఆజ్ఞలలో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నవి. ఏంటి? మొట్టమొదట నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతోనూ దేవుడైన యెహోవాని ఆరాధించాలని, తర్వాత రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. హైలైట్ ఏంటి? 2 ఆజ్ఞలు మనకందరికీ తెలిసిన సగమే కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు యథార్థంగా ఆరాధించాలని, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యెహోవాను ఆరాధించాలని, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. క్రీస్తుకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండి. క్రీస్తుకు కలిగి ఉన్న మనసు ప్రేమించే మనసు అన్నమాట. ప్రేమించే మనసు. ఇక్కడ గమనించినట్లయితే మనం తీసిన యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ అన్నాడు అనమాట. తీసారా? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద బ్రతికి ఉండగా ఆయన అందరినీ కూడా చక్కగా ప్రేమించాడనమాట. అందుకని నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించినో ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలననే నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారన్నమాట. తర్వాత రెండవదిగా, క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సు ఎలాంటిదంటే కనికరపడే మనస్సు.
మొట్టమొదటిగా ప్రేమించే మనస్సు, రెండవదిగా కనికరించే మనస్సు, కనికరింపబడే మనస్సు అనమాట. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాల్లో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను అని ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. కనికరపడే మనస్సు అనమాట. కనికరపడే కదా, కనికరింపబడే మనస్సు అనమాట. మొట్టమొదటిగా ప్రేమించే మనసు, రెండవదిగా కనికరపడే మనస్సు. ఇంకా ప్రేమించే మనస్సులో యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది. ఇందాక చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 9వ వచనంలో కూడా, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి అని చెప్పాడు. తర్వాత 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపాలన్నట్టయే నా ఆజ్ఞ అని చెప్పాడు. ఇంకా ఎఫెసీ పత్రిక 5:2లో కూడా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అన్నమాట కదా. మన కోసం ఎవరు చనిపోతారు? ఉదాహరణకి నా కిడ్నీ పాడైంది, నా కిడ్నీ ఎవరైనా ఇస్తారంటే ఎవరైనా ఇస్తారా? మీలో ఎవరైనా ఇస్తారా? సొంత భార్య పిల్లలు కూడా ఎవరు తెలుసా మీకు? అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు అన్నమాట కదా. ఇంకా గల్తీ 2:20లో కూడా, గల్తీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా గమనించినట్లయితే, అక్కడ కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను గాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిర్ధగమ చేయను అని చెప్పేసి అపొస్తలుడు పౌలు గారు గల్తీలకు ఉత్తరం రాస్తూ తెలియజేస్తున్నాను అనమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదంటాను అనమాట. కాబట్టి క్రీస్తు ప్రేమించే మనస్సు అనమాట. క్రీస్తు కలిగి ఉన్న మనసు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రేమించే మనసు, రెండవదిగా క్రీస్తు కలిగి ఉన్న మనసు కనికరపడే మనసు చూసాం. కనికరపడే మనసు చాలా మనకి రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్తలో ఇంకా కనికరపడే మనసు గురించి ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 33-34 వచనాల్లో కూడా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 33-34 వచనాల్లో, వారు ప్రభువా మా కన్నులు తెరవవలననిరి, అంటే గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా మా కన్నులు తెరవవలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి కదా. ఇంకా మార్కు సువార్త 1:41, ఇంకా తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఇంకా యోధా పత్రిక 1:21లో కూడా కనికరపడే మనసు అనమాట. ఆయన్ని కనికరపడే మనసు, ఎవరి మీద అయినా సరే కనికరపడే మనసు. అందుకనే కదా
ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టి తిట్టి పిడిగుద్దులు గుద్ది ఉమ్మి వేసినా కానీ దేవునికి ఏమని ప్రార్థన చేసిన వాళ్ళ మీద కనికరం ఉంచి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరి ఎరుగరు కనుక వీరిని క్షమించమని కనికరపడ్డాడు అనమాట. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తు మనస్సు ఎలాంటిదంటే తగ్గించుకునే మనస్సు. నిన్న ఒక మాట ఎవరన్నా అంటే మనం ఊరుకోం, మళ్ళీ తిరిగి అంటాం. మనల్ని మీద ఎవరన్నా ఒక దెబ్బేస్తే మళ్ళీ తిరిగి కొడతాం. కానీ ఆయన తను తగ్గించుకునే మనస్సు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5-8 వచనాలు గమనించినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు గమనించినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనస్సు, ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో జాగ్రత్తగా గమనించాలా. మొట్టమొదటిగా ప్రేమించే మనస్సు. మనం కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలా, కనికరపడే మనస్సు కలిగి ఉండాలా. మూడవదిగా తగ్గించుకునే మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఉదాహరణకి నీకు మంచి ఉన్నత స్థితిలో ఒక జాబు కానీ వచ్చిందనుకోండి, ఆ జాబు వదులుకుని మళ్ళీ నువ్వు వచ్చి మామూలుగా ఉండమంటే ఉంటామా? లేదు, నేను వదలను, ఈ జాబ్ నేను వదలను అంటాం అనమాట. అవునా కదా? తండ్రిని దేవుని కుమారునితో తండ్రిని దేవునితో ఉండే గొప్ప స్థితిని వదులుకొని మనతో ఉండటానికే తగ్గించుకున్నాం అన్నమాట. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన తన ఆకారమందు మనుషులకు కనబడి దేవుడు, ఆయన దేవుడు. ఉదాహరణకి ఒక రాజుగారు అన్నారు, సామాన్యుడిగా జీవించమంటే జీవిస్తాడా? జీవించలేడన్నమాట. అలాగనమాట. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన బడవై తన్ను తాను తగ్గించుకున్నాడు. నాలుగవదిగా గమనించినట్లయితే క్రీస్తు మనసు పరిచర్య చేసే మనసు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో గమనించినట్లయితే అక్కడ అలాగే మనిషి కుమారుని పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకై వచ్చాడు అనమాట. దేవుని కుమారుడు ఎలా ఉండాలా? రాజుగారు అన్నారు, రాజుగారి కుమారుడు ఎలా ఉంటాడు? ముఖ్యమంత్రి గారి కొడుకు ఎలా ఉంటాడు? ప్రధానమంత్రి కొడుకు ఎలా ఉంటాడు? వాళ్ళ హోదా, వాళ్ళ స్థితి గతులు అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారి అబ్బాయిని, నేను ప్రధానమంత్రి గారి అబ్బాయిని గొప్పగా చెప్పుకుంటారనమాట. అంటే నేను ఇట్రారా వెళ్ళేవాడు రే నువ్వు ఇట్రారు, నేను ఎవరు అనుకుంటున్నావు అని అంటాడు అనమాట. అవునా? కానీ ఈయన ఇలా కాదు. పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెను కదా. గమనించినట్లయితే తను తగ్గించుకున్నాడు. మొట్టమొదటిగా ప్రేమించే మనస్సు, కనికరపడే మనస్సు, తగ్గించుకునే మనస్సు, పరిచర్య చేసే మనస్సు అన్నమాట. ఇంకా లూకాసు వార్త 22-27లో ఉంటుంది. ఇంకా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో కూడా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము
అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం కూడా గమనించినట్లయితే అక్కడ అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియనిదిగా ఎంచుకొనలేదు అని ఎవరంటున్నారు? అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు అనమాట. ఏంటంట గమనించినట్లయితే ఇక్కడ అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము తీసారా 24వ వచనంలో దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య తుది ముట్టింపు వలనని నా ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదన్నమాట. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకొనుట లేదు. అంటే ఎంత కష్టమైన నష్టమైన ప్రాణం పోవునంతగా ప్రయాసపడ్డాడు అనమాట కదా. అర్థమైందా? అబ్బాయి నువ్వు లేచిరా, ఇదిగో ఈ గోడ మీద చేతులు పట్టుకోకుండా దీని మీద నడువు అని అంటాను. ఏమంటాను? నాకు భయం వేస్తుంది అంటాం కదా. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యేసు పరిచర్య చేయటానికే తెగించి ముందుకి ప్రాణాలు తెగించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంతమంది కొట్టినా సరే చింపిరి గుడ్డలు వేసుకుని వీడు చచ్చాడు రాయుడు అని చెప్పేసి పడిపోయినా సరే మళ్ళా లేచి బట్టలు దులుపుకుని వెళ్ళి పరిచర్య జరిగించి ఉన్నారు. ఇంకా కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం గమనించినట్లయితే అక్కడ సమస్తమును దేవుని వలననైనా ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచుకుని పరిచర్య మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాడు అని చెప్పేసి పౌలు గారు కొరింథీ పట్టణానికి ఉత్తరం రాస్తూ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పరిచర్య విషయంలో క్రీస్తు మనసు పరిచర్య చేయు మనసు అనమాట. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రేమించే మనసు, కనికరపడే మనసు, తగ్గించుకునే మనసు, పరిచర్య చేసే మనసు అంటే సంఘములో పరిచర్య చేసే మనసు. నేను చేసే పని ఏంటి? నేను చేయాల్సిన పని ఏంటి? నేను వాక్యం చెప్పటం, మీరు వాక్యం చదవటం, లేకపోతే చర్చి పనిలో కూడా పొద్దున్నే సండే చక్కగా ఊడ్చి శుభ్రపరుస్తాడు కదా హర్షవర్ధన్. అట్లాగా దేవుని పని విషయంలో తను అయితే బోర్డు మీద చక్కగా ఈరోజు పాఠం ఏమి రాస్తుందో హెడ్డింగు లైన్స్ అని చక్కగా రాస్తుంది అనమాట. అట్లాగా ఎవరు పరిచర్య వాళ్ళు అనమాట. పరిచర్య అదనమాట. పరిచర్య అంటారు దాన్ని. మనల్ని మనం తగ్గించుకోవటం అనమాట. ఎవరికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి పరిచర్య చేయాలన్నమాట. అందరం కూడా సంఘంలో అవయవములం కాబట్టి ఎవరికి తోచిన పరిచర్య వాళ్ళు చేయాల్సిన అవసరం అనేది ఉన్నదనమాట కదా. క్రీస్తు మనసు పరిచర్య చేసే మనసు. నేను ఓడటం ఏంటి, నేను కుర్చీలు తొడటం ఏంటి, నేను ఆ పని చేయటం ఏంటి, ఈ పని చేయటం ఏంటి అనుకోకూడదు అనమాట. ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు అనమాట. అలాగే మనం తగ్గించుకోవాలన్నమాట. తర్వాత గమనించినట్లయితే క్రీస్తు మనసు తండ్రి అయిన దేవుని పనులు చేసే మనసు అనమాట. తండ్రి ఏదైతే చెప్పాడో అది చేసే పనులు చేసే మనసు కదా. తర్వాత గమనించినట్లయితే క్రీస్తు మనసు త్యాగపూరితమైన మనసు, త్యాగం చేసే మనసు. త్యాగం అంటే తెలుసా మీకు? త్యాగం అంటే తెలుసా? త్యాగం తెలుసా మీకు? నిజంగా చెప్పండి, త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? త్యాగం మీ డాడీ మీకు టిఫిన్ తెచ్చాడు, ఒకటే పొట్లం తెచ్చాడు, ఒకటే పూరి ఒకటే ఉంది, మీకు బాగా ఆకలి అవుతుంది, ఇద్దరికి ఆకలి అవుద్ది.
పొద్దున్నే 9-8 అయ్యేసరికి స్కూల్కి వెళ్ళే టైంకి అన్నయ్య ఏమన్నాడు, చెల్లి నువ్వే తినేసేలే, నాకు పెద్దగా ఆకలి లేదులే, అన్న నువ్వే తినేసేయి, తమ్ముడు నువ్వే తినేసేరా, అక్క నువ్వే తినేసేయి. అలా త్యాగం చేయటం అనమాట, త్యాగం. సారెపతు స్త్రీ తెలుసా మీకు? ఈ కథ మీరు విన్నారు కదా ఇంతకుముందు. బాగా కరువులో ఉంటుంది, కరువు వస్తుంది, తినడానికి కనీసం ఆహారం దొరికే పరిస్థితి లేదు అక్కడ గమనించినట్లయితే ఒక ప్రవక్త వచ్చి నీ ఇంట్లోకి వెళ్ళి నీవు ఒక అప్పం చేసుకుని నా కొరకు తీసుకురామని అంటాడు. అక్కడ ఉంది కొద్దిగా పిండి, ఒకటో రెండో అవుతాయి, అవి తిని చచ్చిపోదాం అనుకుంటున్నావయ్యా ఇది అని అంటే, ముందు నేను చెప్పింది చేయమ్మా, నాకు మొదట ఒక అప్పం తీసుకురామని అంటాడు ఒక ప్రవక్త. వాళ్ళు ఏం చేశారు, ఆమె ఏం చేసింది, తన బిడ్డకు కూడా పెట్టుకోకుండా త్యాగం చేసి తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళా తీసుకొచ్చి ఇవ్వగానే తీసే కొంది పిండి వస్తూ ఉంది, నూనె తీసే కొందే వస్తూ ఉంది. ఇంకా వాళ్ళు తిని ఇంకా చాలా ఇదిగా అయినట్టుగా మనం త్యాగం అంటారన్నమాట. అర్థమైందా? త్యాగం. కాబట్టి త్యాగం చేసే మనసు ప్రభువైన యేసుక్రీస్తు వారు త్యాగపూరితమైన మనసు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసారా, 6-10 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం త్యాగం చేశారో చూద్దాం. అక్కడ చూడండి, తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-10 వచనాలు గమనించినట్లయితే, 6-10 వచనాలు మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు. కిడ్నీ ఇమ్మంటేనే ఎవరు చనిపోమంటే ఇంకెవరు చనిపోతారు కదా. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనానో ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము అంటనమాట. మన కోసం ఏం చేశాడు? మొన్న ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన హాస్పిటల్లో ఉండి నాది పాజిటివ్, నాకు ఒక బ్లడ్ ఎంతో 2 ప్యాకెట్లు ఏదో అడిగారంట. నాకు ఫోన్ చేసి చెప్పాడు, బ్లడ్ త్యాగం చేయాలి అక్కడ, అది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. కొంతమంది అయితే యూత్ అయితే ఇవ్వటానికి ముందుకు వస్తారు, అట్లాగా ఎవరు బ్లడ్ ఇవ్వటానికే అంత ఇదవుతారు. బ్లడ్ లేకపోతే చనిపోతాడు అతను. అయినా సరే మనం ఎందుకు పనికిరాని వాళ్ళమైనట్టు మన ఎడల దేవుడు ఏం చేశాడు, తన సొంత కుమారుని శిలువలో బలి చేశాడన్నమాట, మనల్ని రక్షించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి కదా. కాబట్టి త్యాగపూరితమైన మనస్సు. తర్వాత గమనించినట్లయితే క్షమించే మనస్సు అనమాట. మార్కు సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, మార్కు సువార్త నేను ముగించబోతున్నాను. మార్కు సువార్త తీసారా? మార్కు సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో, మార్కు సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి
పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి పొంది మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహింపరిచేది. కాబట్టి పక్షవాయువు అంటే తెలుసు కదా, ఒక కాలు ఒక చేయి పనిచేయదు. అతన్ని మంచం మీద పట్టుకొచ్చారు. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని లేచినాడు అనగానే వెళ్ళిపోయాడు. అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే 10-11 వచనాలు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి, మన పాపాలు పోవాలంటే ఎవరి ద్వారా పోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పోవాలి కదా. క్షమించేది ఎవరు? మన పాపాలను క్షమించేది ఎవరు? ఆయన మాత్రమే. అధికారం ఉన్నదన్నమాట కదా. తర్వాత గమనించినట్లయితే ఇంకా లూకాసు వార్త 23:34 ఉంటుంది. ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32 ఉంటుంది. ఇంకా కొలసీ పత్రిక 3:13 ఉంటుంది. ఇంకా కీర్తన గ్రంథం 86:5 కూడా ఉంటుందన్నమాట. క్రీస్తు మనసు క్షమించే మనస్సు అనమాట. క్రీస్తు మనసు శాంతము గలది. క్రీస్తు మనసు ఎలాంటిది? శాంతము గలది. యోహాను సువార్త 14:27లో, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో గమనించినట్లయితే, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదను అని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని మీరు సంతోషించరు అని చెప్పేసి ఏమని తెలియజేశాడు? శాంతి అన్న దగ్గర పుట్టినోట్లో 3 ఉంది, కింద 3 నేను సమాధానము అంటానమాట కదా. ఇంకా మత్తయి సువార్త 11:28లో కూడా ప్రయాసపడి భారం మోసుకుని సమస్య జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తాడనమాట. శాంతి లేకపోతే ఏమవుతుంది? శాంతి లేకపోతే ఏమవుతుంది? ఎన్నో కోట్లు ఆస్తున్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, మనశ్శాంతి అనేది లేకపోతే ఇవి ఎందుకు అనిపించింది అనమాట. ఇవన్నీ ఉన్నాయి ఎందుకు అనిపించింది అనమాట. కాబట్టి శాంతి, శాంతము, క్రీస్తు మనసు శాంతం కలిది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏది జరిగినా సరే. ఇప్పుడు ఆ శాంతం లేకుండా, ఆ శాంతం కోసం బీపీ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటుంటారు. బీపీ అంటే కోపం రాకోకుండా కదా. అవునా కదా? అవునా కదా? ఊరుకునే కోపం వస్తూ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు భోజనం చేయమన్నా కోపమే, చదువుకోమన్నా కోపమే, ఫోన్ చూడొద్దన్నా కోపమే కదా. అవునా? అన్నిటి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. క్రీస్తు మనసు శాంతము గలది. తర్వాత గమనించినట్లయితే క్రీస్తు మనసు నీతి గలది. లూకాసు వార్త 23:47లో ఉంటుంది. ఇంకా జకర్యా గ్రంథం 9:9, రోమీయులకు రాసిన పత్రిక 3:26లో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29, ఇంకా అపొస్తలుల 3:14, ఇంకా మొదటి యోహాను 1:9లో కూడా ఉంటుంది అనమాట. క్రీస్తు మనసు నీతి గలది, చాలా నీతి గలది. నీతి అంటే ఒక వచనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 23:47లో, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో గమనించినట్లయితే, లూకాసు వార్త 23:43లో గమనించినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. నీతి గల మనస్సు అనమాట. ఎవరితో చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు అటుపక్కన ఒక దొంగని, ఇటుపక్కన ఒక దొంగని సిలువేశారు. మీకు అందరికీ తెలుసు కదా. సిలువేస్తే యువతల పక్క అతను ఏమన్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటన్నిటికీ తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పుకుంటున్నారు వాళ్ళు. చెప్పుకుని ఆయనను చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నానని తెలియజేయటం చూస్తాం అన్నమాట కదా.
క్రీస్తు మనసు చాలా నీతి గలది. తర్వాత క్రీస్తు కలిగి ఉన్న మనసు లోకమును జయించింది. లోకాన్ని జయించడం లేదా? మనమైతే శరీరాశ, నేత్రాశ, జీవడంబంలో పడిపోతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఆ పరీక్ష వచ్చింది. సాతాను వచ్చి శోధించాడు. ఆయన 40 రోజులు రాత్రింబవళ్ళు భోజనం లేకుండా ఉంటే సాతాను వచ్చి, నీకు బాగా ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసి తిను, నువ్వు ఎక్కడి నుంచి దూకు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు కదా. క్రీస్తు కలిగి ఉన్న లోకమును జయించాడు. యోహాను సువార్త 16:33లో శ్రమ అనేది లోకంలో కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు అని ఉంటుంది అనమాట. అక్కడ యోహాను సువార్త 16:33లో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో గమనించినట్లయితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అందరికీ శ్రమలు ఉంటాయి. సుఖదుఖాలను దేవుడు జతపరిచాడు. కాబట్టి నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాడు. లోకమును జయించి ఉన్నాను. నేను కూడా జయించాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడంపు ఉంది. అవి తండ్రి వలన పుట్టినవి కాదంటాడు అనమాట. కాబట్టి క్రీస్తు కలిగి ఉన్న మనసు లోకమును జయించాలి. ఇంకా 1 యోహాను 5:4లో ఉంటుంది. ఇంకా ప్రకటన గ్రంథం 3:21లో కూడా, 1 యోహాను 4:4 కూడా, 1 యోహాను 4:4లో అయితే అక్కడ ఏమంటారంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారంటున్నాడు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు. లోకంలో ఉన్నవాని కంటే, లోకంలో ఉన్నవాడు ఎవడు? లోకంలో ఉంది ఎవడు? సాతానుడు కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. క్రీస్తు మనసు శ్రమపడే మనసు అనమాట. శ్రమపడే మనస్సు. 1 పేతురు 1:4, ఫిలిప్పి 3:11, ఫిలిప్పి 3:11 చూసుకుని ముందుకు వెళదాం. చూడండి, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో క్రీస్తు మనసు శ్రమపడే మనస్సు అనమాట. అక్కడ గమనించినట్లయితే అట్టివాడు తీసారా? ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నేను నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కారణంలో కడుపు నిండి ఉంటకు, ఆకలి ఉంటకు, సమృద్ధి కలిగి లేబులు ఉంటకు నేను నేర్చుకుని నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ అక్కడ తెలియజేస్తున్నమాట. అవును కదా, నాకు క్రీస్తు మనస్సు శ్రమపడే మనసు 1 పేతురు 4:1లో ఉంటుంది అనమాట. శ్రమపడే మనస్సు అనమాట. క్రీస్తు కలిగి ఉన్న మనసు ప్రాణం పెట్టే మనస్సు. ప్రాణం పెట్టే మనస్సు. 1 యోహాను 3:16లో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ఒక్కొక్క సమయంలో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా అని అంటూ ఉంటారు కదా. అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేస్తుంటే తన తోటి విశ్వాసులు ఏమన్నారంటే, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు వేస్తాం అన్నట్టుగా ఆయనతో పాటు సహపరిచర్యలో ముందుకి వెళ్ళినట్టుగా మనం చూడగలం. కొన్ని సందర్భాల్లో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా తన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నామని చెప్పేసి ఇక్కడ తెలియజేశారన్నమాట. ఇంకో యోహాను పత్రిక
యోహాను సువార్త 10:18, ఇంకా మత్తయి సువార్త 20:28 వచనంలో కూడా మనం చూసాం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండి, మీరు క్రీస్తు కలిగి ఉన్న మనస్సును మీరును కలిగి ఉండి. క్రీస్తు ఎలాంటి మనస్సు కలిగిన వాడు అని చెప్పుకున్నప్పుడు ఇంచుమించు చాలా విషయాలు చెప్పుకున్నాం. క్రీస్తు ఎలాంటి మనసు కలిగిన వాడు, ఉదాహరణకి మీ ఫ్రెండు ఎలాంటి మనసు కలిగిందో నువ్వు తెలుసుకోవచ్చు. నువ్వు ఎలాంటి మనసు కలిగిన వాడో నీ ఫ్రెండ్స్ తెలుసు. అవునా కదా? అవునా కదా? తెలుసుదా తెలీదా? అలాగనే క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సు ఎలాంటి మనస్సు అని అంటే ప్రేమించే మనస్సు, కనికరపడే మనస్సు, తగ్గించుకునే మనస్సు, పరిచర్య చేసే మనస్సు, దేవుని పనులు చేసే మనస్సు, త్యాగపూరితమైన మనస్సు, క్షమించే మనస్సు, శాంతం గల మనస్సు, ఇంకా నీతి గల మనస్సు, ఇంకా లోకమును జయించిన మనస్సు, ఇంకా శ్రమపడే మనస్సు, ఇంకా క్రీస్తు కలిగి ఉన్న మనస్సు ప్రాణం పెట్టే మనస్సు అన్నమాట. ప్రాణం పెట్టే మనస్సు. ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకొనుడి అని అంటాడనమాట. నిజముగా 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 ప్రేమించాల కదా. ఒక్క మాట చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 1 తర్వాత మీకు తెలియజేస్తాను రెఫరెన్స్. ఒకరినొకడు నీ శత్రువు ఆకలిగా ఉంటే నువ్వు ఆహారం పెట్టు అని చెప్పేసి, అదేనా కనపడితే చూడండి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అలాంటి మనసు కలిగిన వాళ్ళమై ఉండాలన్నమాట. నీ శత్రువు ఆకలిగా ఉంటే నువ్వు భోజనం పెట్టు అని చెప్పేసి మిక్కటముగా ప్రేమించాలని చెప్పేసి, స్థిరమైన ప్రేమను కలిగి ఉండాలని చెప్పేసి మనకి తెలియజేస్తాడు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక అనుకుంటున్నాను నేను, క్షమించండి, చూడండి 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటం అనేది ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం కలిగిన వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుడి. సమరయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినుడి. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడుడి. ఒకరినొకడు మనస్సు కలిసి ఉండి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులుండి. మీకు మీరే బుద్ధిమంతులమా అనుకోనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే వీలైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానం కొనుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుటం నా పని, నేను ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పి ఉన్నాడు అని వ్రాయబడేది. కాబట్టి మీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పిగొనుంటే దాహమేమో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేట కీడును జయించుము అని తెలియజేస్తాను. కాబట్టి ఇప్పటివరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాను. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి విన్న మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నా. అందరికీ